నమ భవానీ సింగ్. వేణుగానంబో వినిపించలే చిన్ని కృష్ణయ్య కనిపించడే. వేణుగానంబో వినిపించలే చిన్ని కృష్ణయ్య కనిపించడే. వేణుగానంబో వినిపించలే. లేదు లేదను లోకాలి చూటాడట. పన్ను తిన్నావని గోదమ్మాడికెళ్ళట. లేదు లేదను లోకాలి చూటాడట. వింత కథలేనట. వాడు కనబడితే నిలదీసి అడగాలి వాణిని. వేణుగానం వినిపించలే. పూర్తిగా మూర్చోపోయినావు ఏమిటి కదా? యాండోయ్ క్రొత్త బేరం తగిలినది తెలిసినదా? అప్పుడే వచ్చింది కోపం. అవునవును, ఎవరి మాటలు వాడికి ఇంపుగానే ఉంటురు. ఈ పూట ఎవరు తప్పక పైకి మిచ్చేదని అన్నారని నమ్మకముగా పలికి వెళ్ళినందున మా అమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందులకు కలిగిన ఫలితం ఇది. అయినా అది ఏం పాపమో కానీ మీ మగవారు అసలు మా ఆడవారిని నమ్మనే నమ్మరు కదా. ఈ చండాలుడు నిన్ను నమ్మినవారు నిర్మలైపోను. అలుకెందుకో ఆ హాస్యం నాకు హద్దులుండవలను. బడలమంటే హాస్యమా? పొరపాటు కానీ సుమిత్రుడు ఎందుకు వచ్చినాడు? ఆ విషయం మీకెవరు చెప్పారు? నేను చూసినాను. వీధి గుమ్మను పోయితో మీ అమ్మ వచ్చినేమోని పెద్ద గుమ్మ వచ్చరికి బడాలను బయటకు వచ్చినాడు. అనుమానం కలుగున్నట్లు కొడుకున్నట్టు కొందరు ఎందులకే తెచ్చిరని అతన్ని అడగకపోతేరా? అడిగినాను, మేనమ్మ కావాల్సింది చెప్పినాడు. చెప్పాను కదా, మరి మీ సందేహం ఏమిటో? సందేహమా? కోపగించుకోగదా? కోపం ఎందులకు? నా ఎంతేమైనా పాపం ఉండిన కదా. అది మాట చెప్పండి. మేనం కావాల్సి వచ్చినాడు పిచ్చలు పెరిగి వీధి కొమ్మక బెదరొచ్చు పెట్టుకు మేళ పోయి నా సందేహము. అట్లయినా ఆ సంగతి కూడా నేనే చెప్తాను, ఆలకించండి. మేడం గురించి మాట్లాడుటకై మా అమ్మ అతన్ని మేడం మీదకి తీసుకొని వచ్చినది. ఇంటికని వచ్చిన వాడికి మర్యాద చేయడం ధర్మము కనుక కూర్చుండమని కుర్చీ వేసి తాంబూలమీయగా అతడు వచ్చిన పని విడిచిపెట్టి అతడేం చేశాడు తెలుసా? ఏం చేశాడు తెలుసా? అధిక ప్రసంగము ప్రారంభించను. అందుకు నాకు చికాకు వచ్చి చొప్పున మేడ దిగి చక్కా పోయి తిని మా అమ్మ నా మనసు కనిపెట్టి తోడుచుకుని విషయం మీద అతని దొడ్డులకు తీసుకొని పోయి ఆ దారిని ఆవులకు సంఖ్యనంది. నమ్ముడు నమ్మకపోండు,
నడిచిన సంగతి ఇదండి. వెరీ మొగ. ఆ, నీ మాట వేగంగా ఎప్పుడు నమ్మలేదు. అబ్బో మరి నా నమ్మకం. ఏమండాయ్, మీ తోడనే కాదండి, నేను ఎవరి తోడను అబద్ధమాడను. చింతామణి ఈ కులంలో పుట్టవలసినది కాదు అని చిన్నలు పెద్దలు నన్ను శ్లాఘించకు ఇది ఏ కారణం? సందేహమే. ఎవరు మాట్లాడా? నేను నిన్నిసార్లు సాధింపలేదు. అందరూ ఆహా, అందరూ తోళ్ల దోపుగా అని విశుద్ధ ఆహా, ఆ సరే గాని మీరు వెళ్ళిన పని ఏమైనదండి? ఏమొకటి ఏమున్నది. దైవం తరచుగా ధనికల నాలుగు తోడను నాలుగు తోడు చేయను. ఇదంతా యూ చావు కబురు చల్లగా చెప్పుడకు కావలను. 2-3 దినములు అనుకోవడం కాగలదు. ఇకనేమి ఎప్పుడు పాట మెదిగినది? ఇదివరకు రేపు రేపు, ఇప్పుడు ఆ రేపు 2 త్రోపలు కూడా తగ్గి అంతటి మీద ఒక తుంటని ఆశ్రయించినారు. ఆ తొంటిని కొన్ని రేపులు గడిపి ఆవర తానొక తొంట చేతొచ్చును. మీరు ఆ తొంట చేతులను తెచ్చి మా ఇంటికి తోడముడుచుదురు. అంతేనా మీరు అనేది? మాట శాంత వినుకొండరా, నేనేం చేయదును. చివరి వరకు వినము. ఇక నేనేమి విననక్కర్లేదు. మధ్యాహ్నం మీరు వినేది మొదలు. మా అమ్మ నన్ను కోసిన కోతకు నేను కనుక భరించితును, కానీ మరొకరైతే ఏ మందో మాకో మింకి చావలసినది. ఇక పడలేను బాబు, ఇక పడలేను. నిన్ను విడిచి నేను
ఏమండి ఈ నెలలో ఎర్రని ఏగానైనా ఇచ్చినారా చెప్పండి. ఎక్కడికి వెళ్ళి నాకు చుక్కని నేను మాత్రం ఏం చేస్తున్నాను? తెగ నమ్మి భార్య అత్తవారిచ్చిన భార్య 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 నువ్వు చిగో లెక్కదే లెక్క చేయక యామండి తాతల నాటి క్షేత్రాల తెగనన్ని దోషలతో తెచ్చిపోతానని అంటున్నారు కదా, మరి నేను మాత్రం మీకేం లోటు చేశానండి? తనకు కలిగినదెల్లా పోసిన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. ముచ్చట తీర మేడ కట్టించిన పోలీసెక్కిని పారత్రోలినాను. నిమిషంబులోన మాన్యంబు వ్రాసి ఇచ్చిన ఆదిరెడ్డిని సాగనంపినాను. కోరినా కోరినా బంగారు కొండ నేడియు తెచ్చు పెట్టి శక్తికి చొడ్డు పెట్టినాను. కొత్త సరస్సులు చెలరేగి చిత్తకాటి కుక్కలంబల ఇల్లు చుట్టూ మరిల్లుటగా మాయమ్మ నన్నాతో నీకే నిజముగాను నీకెలో పడి ఉన్నాను నిజముగాను. అవును నీకెలో పడి ఉన్నాను నిజముగాను. నీకెలో పడి ఉన్నాను నిజముగాను.
రాజశేఖరాని రాజసాన ఏలరా రాజశేఖరాని రాజశేఖరా మనసు మమత మాసి పోదురా మమత మాసి పోదురా మధురమైన బాధరా రాజశేఖరాని మోజురా రాజసాన కేలరా రాజశేఖరా నువ్వు రోడ్డు చేసేతోని ఏ చండాలని మీ అమ్మ మాత్రం పల్లెత్తు మాటలు పడిపోయిన గోడలు పడినట్టుకుండు ఈ పూట అతను తారసలు చేసినాడు. ఎవరు ఆ తారసల వారు? బిలమంగడు అనక ఏటి అవతల కర్మగారములు మిద్దులు మేడలు కట్టుకుని కాపురం ఉంటాం వాసుదేవ్ కుమార్. ఓ ఏమండి ఎర్రగా పుష్టిగా పొడవుగానుంటారే వారేనా మీరు అనేది? అదే అనుకున్నా. నువ్వు ఎప్పుడు చూసి చూసాను చెప్పాలి. ఏమండి ఎక్కడ చూశాను కదా మీ అనుమానం? రండి ఎక్కడ చూశారో చెప్పమంటారా? ఒకప్పుడు శ్రీ వేణుగోపాలస్వామి కోవెలలో గోపాలస్వామి వారి కళ్యాణ మహోత్సవ సమయంలో కాబోలు చూసి తిని అన్నట్లు వారు చాలా భాగ్యవంతులని వాడుక ఏ పాటి స్థితి కలదు? బిలమంగడు నేను సాధ్యాలు ప్రకృతి వినుము సుమారు 40 లక్షలు 40 లక్షలే ప్రకృతి వినుము. చెప్పండి మరి. ఆ రోజులో అతడే నేను ఎలాగో ఆడినా మాట్లాడినా వడలు వేరైనా
చేసుకును తోచితివి సరే కాని అట్టివారు విడిపోవుట ఎట్లు సంభవించినది? అతడు ఆంధ్రం సాధించి చాలించి పాఠశాలలో చేరినాడు. మరి మీరేం చేశారండి? నేను చదువురాల్చి ఎంత మంచివాడు! ఏది అడిగితే ఏది వాడు వదులు కొరకు వేరే వాడిని అడగడానికి వాడి ఇంటికి వెళ్ళాను. భోజనం చేయవరకు వదిలినాడు వాడు. వెంటనే అప్పుడుట మంచిది కానీ రేపు వస్తానని వచ్చాను. ఒక చిన్న మాట విన్నవించుకోమంటారా? విన్నవించుకోనా చిన్ని కోరిక విన్నవించుకోనా చిన్ని కోరిక ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక విన్నవించుకోనా చిన్ని కోరిక ఏమండోయ్ విన్నవించుకోనా ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక విన్నవించుకోనా చిన్ని కోరిక. ఏమండోయ్ చెప్పండి. వారు మీ ప్రాణ స్నేహితులు అంటున్నారు కదా? అవును, చాలా గొప్పవారు అంటున్నారు. చిన్నప్పటి నుంచి ఏమండే ఒక్కసారి మీ ప్రాణ స్నేహితులు మన ఇంటికి తీసుకొని రాగలరా? అది వీలు కాని పని. ఎందుచేతను? మహాపండితుడు వ్యాసుని కంటేనా? పరమ నైష్ఠికుడు విశ్వామిత్రుడు కంటేనా? మహాబుద్ధివంతుడు ఋష్యశృంగుడి కంటేనా? పరసి పరామహుడు. ఎందుకండి లక్కగాడు తారసిండు వరకే తారసిండు వరకే పురుషాగ్రనులెంత లేచి సామంతములాడిన బిగువు మాటలు పలికిన సామంతములాడిన బిగువు మాటలు పలికిన తారసిండు వరకే మణికాంత దృగంచలాగ్ని కలికాలవ మ్యాంచుక పాటి సోకెనే ఎంతటి పండితుండైనా ఎంతటి పండితుండైనా కరుంగడే వెన్న పూలికలు
తొలు తారసిల్లువకే ఒగ్గాక భూలోక రమ్మ అతను భార్య. ఆహా అతని భార్య భూలోక రంభయ్యా యాండోయ్ ఎవరి భార్య మాట సంగతి ఎందుకు ముందు తమరి భార్య మాట సంగతి చెప్పండి. ఆహా ఒకసారి శ్రీ వేణుగోపాల వారి స్వామి కోవిలలో మీ భార్యని నేను చూచానండి. ఆమె అందం చెప్పటానికి కూడా సాధ్యం కాదు. నిజంగానా? అవునండి నేను చెప్తాను నా మాటల్లో వినండి. చెప్పండి. ప్రాణములు కలిగినట్టిమే పసిడి అభయమంబులు కలిగిన అలరు కొమ్మ అట్టి భార్యను విడచి నీవు ఒకటా నేటికి అవ్వా ఈనాటికి ఎన్ని కొమ్మలు చచ్చితో ఇరుగవక్క ఇప్పుడు చెప్పండి. చింతామణి నీకు బోయిలో ఎవరు చెప్పగలరు? బదులు చెప్పడంతో పర్లేదు కానీ ఎలాగైనా మీరు ఒక్కసారి ఆయన మనింటికి తీసుకొని వస్తే అతన్ని ఆకర్షించు భారం మాత్రం నాది. ఆ మీద అతనుకున్న 40 లక్షల్లో సగం మీది, మిగతా సగం నాదండి. నీది నాదే. మొత్తం మీకేనా? మన ఇద్దరం పంచుకున్నాం. ఆ ఇద్దరం అలాగే ఈ ఆనంద సమయంలో చల్లగా వీచే గాలి మెల్లమెల్లగా వీచే వెన్నెల చల్లగా వీచే గాలి మెల్లమెల్లగా వీచే వెన్నెల అందాలకు రాజకీలిలో ఆడ నీ పౌర్ణమి రాత్రి మల్లె పందిరి నీడగా లా 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 లా
చచ్చిపోతారు కానీ మా మొండ మాత్రం చావదండి. దివ్య స్థలంబుకు తిరుపతి కొండను చెడునలు సృష్టించావు ప్రీతి గులాబీ మొక్కలు వాడు ప్రభువుల మందిర ప్రాంగణమున సిద్ధాంత కల్పించిన సాకరముల కాకరములైన సాని పిఠుడు ఎత్తులు వేయించడు దేశమాతలను కల్పించిన భుజగాను నీ తెలియకాలిగో జై హింద్. ఇప్పటివరకు పివి రామన్ రావు రేట్ ఆర్చిడ్. థ్యాంక్ యూ.